మన ప్రభు అయిన యేసుక్రీస్తు శ్రేష్టమైనటువంటి నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు వందనాలు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుని యొక్క వాక్యము ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాం. దేనిని గూర్చియు చింతపడకుడి గాని ప్రతి విషయములోనూ ప్రార్థనా విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. మరొకసారి చదువుకుందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. దేనిని గూర్చియు చింతపడకుడి గాని ప్రతి విషయములోనూ ప్రార్థనా విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నూతన సంవత్సరములో మరొక దినములోనికి మనము ప్రవేశించబడ్డాము. దేవుడు మరొక దినములోనికి మనల్ని ప్రవేశపెట్టాడు. మనకంటే ఘనులైనటువంటి వారు అన్ని విధాలుగా, అన్ని రంగాలలో, అన్ని పరిస్థితుల్లో ఆరితేరినటువంటి వారు ఎంతోమంది వారు కన్ను మూశారు, ఈ భూమిని వదిలిపెట్టిపోయారు. దేవుడు మనల్ని ప్రేమించి తన కృప చొప్పున, తన దయ చొప్పున, తన యొక్క సంకల్పము చొప్పున మనల్ని క్షేమముగా నిలబెట్టాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియులరా, మన జీవితంలో కొన్ని సందర్భాలలో కొన్ని పరిస్థితులు మనకు విరోధంగా కనపడతా ఉంటాయి. కొన్ని పరిస్థితులు మనల్ని బాధ పెట్టేవిగా ఉంటాయి. కొన్ని పరిస్థితులు మనల్ని కలవరాల పాలు చేసేవిగా ఉంటాయి. చూడండి, దేవుని వాక్యం ఏం చెప్తుంది అంటే, దేనిని గురించి చింతపడకుడి గాని ప్రతి విషయంలో ప్రార్థనా విజ్ఞాపనలు చేయండి. చింతపడేటువంటి విషయాలు ఎన్నో మనకు ఎదురవుతాయి. బాధపడే విషయాలు మనకు ఎన్నో ఎదురవుతూ ఉంటాయి. కలవరపెట్టేటువంటి విషయాలు ఎన్నో మనకు ఎదురవుతాయి. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందయ్యా అంటే, మీరు దేనిని విషయంలో చింతపడద్దు, కానీ ప్రతి విషయంలో మీరు ప్రార్థన చేయండి అని దేవుని వాక్యం చెప్తుంది. ప్రియులారా, దేవుని బిడ్డలుగా ఉన్నటువంటి మనము, దేవుని పిల్లలుగా ఉన్నటువంటి మనము చూడండి, కాయలు ఉన్నటువంటి, పండ్లు ఉన్నటువంటి చెట్టుకే రాళ్ళ దెబ్బలు తగులుతూ ఉంటాయి. కొన్ని పరిస్థితుల్లో మన యొక్క భక్తిని బట్టి మనకు శ్రమ కలగొచ్చు, లేదంటే మన అవిశ్వాసమును బట్టి కూడా మనకు శ్రమ కలగొచ్చు. ఏది ఏమైనప్పటికీ ప్రతి విషయంలో మనం ప్రార్థనలతో దేవుని చెంతకు చేరాలి. ప్రార్థన ద్వారా మనం జయించాలి. ప్రార్థన ద్వారా మనము మన యొక్క స్థితిగతులను మార్చుకోవాలి. ప్రార్థన ద్వారా మనము మనకున్న సమస్య నుంచి బయటపడాలి. అది విశ్వాసం, అది భక్తి. ఈరోజు పరిస్థితిని బట్టి కృంగిపోయేటువంటి స్థితిలోనికి రాకుండానట్లుగా, కృంగుదల లేకుండానట్లుగా మన విశ్వాస జీవితంలో మనం ముందుకు కొనసాగాలి. అన్నీ బాగున్నప్పుడు మాత్రమే కాదు, కొన్ని పరిస్థితులు మారినప్పుడు కూడా మనం సంతోషించగలిగిన వారముగా, మనము ఆనందించగలిగిన వారముగా, దేవుణ్ణి స్తుతించగలిగిన వారముగా మనం ఉండగలగాలి. ప్రియులారా, చూడండి, దావీదుకు ఎన్ని విపత్కరమైనటువంటి పరిస్థితులు ఎదురైనాయి. రాజుగా అభిషేకించినప్పటికీ ఎన్నో బాధలు, ఎన్నో కష్టాలు, ఎండనక వాననక, చలికి ఎండకు ఎండిండు, చలికి వణికిండు, వర్షానికి తడిచిండు. ఎన్నో ప్రాంతాలు, ఎన్నో కొండలు, లోయలు, గుట్టలు, ఇవన్నీ పట్టుకొని తిరిగినటువంటి దావీదు
రాజుగా 40 సంవత్సరాలు దేవుని ప్రజలను పరిపాలించాడు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చూడండి, ఎప్పుడైతే అన్నిటికీ లొంగాడో, అన్నిటినీ తాలుకున్నాడో, అప్పుడు ఆయన పరిస్థితుల్లో గొప్ప మార్పు కలిగింది. ఒక స్థిరమైనటువంటి రాజ్యం, ఒక స్థిరమైనటువంటి పరిస్థితి దావీదు జీవితంలో కలిగింది. కానీ దావీదు ఏ రోజు కూడా నాకెందుకు ఇది జరుగుతుంది అనేటువంటి బాధలో దావీదు ఉండలేదు. అటువంటి పరిస్థితుల్లో కూడా దేవునికి విధేయత చూపించిండు. దేవునికి నమ్మకత్వాన్ని చూపెట్టాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, చింతించే పని లేదు. కానీ దేవుని దగ్గర మనము ప్రార్థనా విజ్ఞాపనలు, మనకు పరిస్థితులు ఏవైనా కావచ్చు, మన కుటుంబ పరిస్థితులు ఏవైనా కావచ్చు, మన ఇంట్లో పరిస్థితులు ఏవైనా కావచ్చు, ప్రతి విషయంలో మనం ప్రార్థన చేత మనం వాటిని జయించాలి. ప్రార్థన చేతన సమాధానపరచబడాలి. ప్రార్థన చేతనే మనము ప్రతి కార్యములో ముందుకు కొనసాగాలి. గమనించండి. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలుగా ఉన్నటువంటి మనము దేని గురించి చింతపడకూడదు. కానీ ప్రతి విషయంలో ప్రార్థనా విజ్ఞాపనల చేత మనం ప్రభు చెంతకు చేరాలి. మన ముందున్నటువంటి భక్తుల జీవితాలు ఎన్నో మనకు కనపడుతున్నాయి. ఎంతోమంది భక్తుల చరిత్రలు మనం చూస్తూ ఉన్నాం. ఊరకనే ఆ యొక్క అధికారం వారికి రాలేదు, ఊరకనే ఆధిపత్యం వారికి రాలేదు, ఊరకనే ఆ వైభవం వారికి రాలేదు. కష్టపడ్డారు, బాధపడ్డారు, శ్రమ కూర్చారు, చెమటోడ్చారు. తర్వాతనే వారు పొందుకోగలిగారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ భక్తుని చూసుకున్నా, ఏ భక్తునికి రాలేదు చెప్పండి కష్టాలు? ఏ భక్తునికి రాలేదు బాధలు చెప్పండి? అబ్రాహాముకు రాలేదా? ఇస్సాకుకు రాలేదా? యాకోబుకు రాలేదా? దావీదుకు రాలేదా? యోసేపుకు రాలేదా? అవన్నీ వచ్చిన తర్వాతనే వాళ్ళు స్థిరపరచబడ్డారు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ప్రార్థన చేతనే మనం జయించాలి, ప్రార్థన చేతనే ముందుకు నడవాలి. అటువంటి కృపాభాగ్యమును ప్రభువు మనందరికీ ప్రసాదించునుగాక. ఆమెన్, ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, ప్రభువా వందనాలు. విన్న వాక్యాన్ని మా వినికిడిలో దీవించి ఆశీర్వదించండి, ఫలభరితంగా మార్చండి ప్రభా. దేనిని గూర్చి చింతపడకుండా ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపనముల చేత మిమ్మలను ఎదుర్కొనుటకు మీరు సహాయము దయచేసి మీ నామమునకు మహిమను తెచ్చుకోమని మీకే కృతజ్ఞతలు, వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ యేసు ఉన్నతమైన నామములో ప్రార్థన చేసి వేడుచున్నాము ప్రియమైన పరలోకపు తండ్రి. ఆమెన్. దేవుడు మనలను, మన కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్, ఆమెన్.